చర్చించుటకు శ్రీ కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు మరియు పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. సార్ ఇంక వద్దు. ఈ ఒక్కలే అధ్యక్ష, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం చేశారు అధ్యక్ష, గత ప్రభుత్వం చేసింది. దాని ప్రకారం 10,117 మందిని పర్మనెంట్ చేయటానికి ప్రతిపాదన తయారు చేశారు అధ్యక్ష. కానీ ఆచరణలో 3,000 మంది పర్మనెంట్ అయ్యారు, 7,000 మందికి పైగా మిగిలిపోయారు. అందువల్ల మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ఓకే, క్వశ్చన్. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ వేస్ట్కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు, బాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ వేస్ట్లో 12వ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష. అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈ వేస్ట్ పెరిగిపోతున్నమాట వాస్తవం. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది, ఈ వేస్ట్ సేకరణకి 6 సంస్థలను గుర్తించామని చెప్పారు. కానీ ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు, విశాఖపట్నం లేదా గుంటూరు, ఇలా 1-2 ప్రాంతాల్లో ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. అధ్యక్ష, గతంలో కూరగాయల ధరలను నియంత్రించడంలో రైతు బజార్లు ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. కానీ కొన్నేళ్లుగా రైతు బజార్ల నిర్వహణ కానీ పరిపాలనా విధానం కానీ సక్రమంగా లేదు అధ్యక్ష. గుంటూరులో రైతు బజార్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. గౌరవ మంత్రి గారు కూడా గుంటూరు జిల్లాకు చెందినవారు కాబట్టి గుంటూరు రైతు బజార్ని ఒకసారి సందర్శించాలని కోరుతున్నాను అధ్యక్ష. రైతు బజార్ల యొక్క పనితీరు, నిర్వహణ, పాలన ఈ 3 కూడా మెరుగుపరచాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. ఈ రైతు బజార్లకు సంబంధించి ముఖ్యంగా మా కోనసీమ అమలాపురం ఏరియా రైతు బజారు చాలా కాలం నుంచి అది పని చేయట్లేదని చెప్పి నేను స్థానికంగా ఉండేటువంటి అధికారులకి అనేక విజ్ఞప్తులు చేశాను. ఇప్పటికీ కూడా అది బోర్డు తప్ప ఆ రైతు బజారు పని చేయటం లేదు. అంటే రైతు బజార్ ఉండడం వల్ల ఉపయోగం ఏమిటంటే, సరే కొన్ని చోట్ల సక్రమంగా పనిచేస్తున్నటువంటి కేంద్రాలు ఉన్నాయి. అదే సందర్భంలో అక్కడ ఉండేటువంటి ఒక బోర్డు ఉంటుంది, బోర్డు రేట్ ఉంటుంది. ఆ బోర్డు రేటుకు అనుగుణంగా బయట చిల్లరగా అమ్ముకునే వాళ్ళు కూడా దాన్ని కొద్దిగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల అమలాపురం ఏరియా రైతు బజారుని పునరుద్ధరించాలని చెప్పి అది పనిచేసేటట్లుగా ఉండాలని చెప్పి, అట్లాగే ఆ యొక్క రైతు బజారు రేట్లు నిర్ణయించే రేట్లు అమలు జరిగేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రి గారు, నెక్స్ట్ ఏమిటంటే, ఈ యొక్క మన పౌర సరఫరాల ద్వారా సరఫరా చేసేటువంటి కందిపప్పు కానీ ఇతర పప్పులు కానీ నాణ్యత ఉండటం లేదు అనేటువంటి విమర్శలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి, నాణ్యతను పెంచాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. లక్ష్మణరావు. అధ్యక్ష, ఈ పంటల బీమా పథకం సక్రమంగా అమలు జరగలేదు అధ్యక్ష. 2 అంశాలు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఒకటి, పంటల బీమా ఈల్డ్ బేస్డా క్లైమేట్ బేస్డా, ఇది తేల్చక రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది అధ్యక్ష. ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి పంటకి త్రిప్స్ అనేటటువంటి నల్ల తామర అనే ఒక వ్యాధి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చారు అధ్యక్ష. గుంటూరు జిల్లాలో అదే వ్యాధి వచ్చి 1,70,000 ఎకరాల్లో నష్టపోతే రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి అది ఏమిటి ఇన్సూరెన్స్కున్న నిబంధన. 2వ అంశం అధ్యక్ష, చాలా ప్రాంతాల్లో అసలు వ్యవసాయం చేయని వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి భూ కామందులు ఇన్సూరెన్స్ పొందారు. మీకు ఉదాహరణ కావాలంటే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ఈ పద్ధతి అంతా కూడా జరిగింది.
కానీ మీ ద్వారా మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ బీమాకి సంబంధించి రైతు సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు చేయాలని మీ ద్వారా కోరుతాను. ఓకే, మంత్రి గారు. లక్ష్మణ్ రావు. అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఈ 17 కాలేజీల్లో 5 కాలేజీల్లో అడ్మిషన్ జరుగుతుంది అధ్యక్ష. రెండవ దశలో ఒక 5 కాలేజీలు, మూడవ దశలో ఒక 7 కాలేజీలు. మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఈ రెండవ దశ మూడవ దశ కాలేజీలు ఎప్పుడు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా ఏంటంటే మాకు గుంటూరు ఉమ్మడి జిల్లాలో పిడుగురాళ్ళ అంటే పల్నాడు ఏరియా అధ్యక్ష ఎప్పటి నుంచో కోరిక, అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి, అలాగే బాపట్ల 2 కూడా ఉన్నాయి. అందుకని రెండవ దశ మూడవ దశకు సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీ కానీ దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అశోక్ బాబు గారు. అశోక్ చెప్పారు, 50% సీట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్ముకునేటువంటి సీట్లుగా పెట్టడం, ఏ కేటగిరీకి 15,000, బి కేటగిరీకి 12 లక్షలు, సి కేటగిరీకి 36 లక్షల చొప్పున ఈ రకమైనటువంటి ఫీజులు గతంలో ఎన్నడూ లేదు. దీని మీద ఇచ్చినటువంటి 107, 108 ఉత్తర్వులను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ అనేది అది చాలామందికి ఒక మంచి ఆసుపత్రిగా అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆ స్టేటస్లో సిమ్స్ మనకి కనపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ మెజారిటీ వైద్యం అంతా కూడా ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి మనం రీఎంబర్స్మెంట్ పేరుతోటి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్లను అమలు చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నూతనాంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వ రంగంలో ఒక నిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని చెప్పి నేను క్లారిఫై చేయమంటున్నాను. అయితే విభజన చట్టం ప్రకారంగా ఎయిమ్స్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎయిమ్స్ సంబంధించి ఇప్పుడు ఈహెచ్ఎస్ దానికి ఈహెచ్ఎస్ని లింక్ చేసేటువంటి పరిస్థితి కూడా ఏమైనా ఉందా అనేది కూడా మంత్రి గారి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. స్పెషల్ మెన్షన్ ఇళ్ళ వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ప్రభుత్వం నిర్వహించినటువంటి అర్బన్ మీ సేవా ఉద్యోగులను కొనసాగించాలని 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలలో 607 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిన 16 సంవత్సరాల నుంచి ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2003లో ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించాలని చెప్పి ఐటీ శాఖ పరిధిలో ఈఎస్డి కార్పొరేషన్ ద్వారా మీ సేవా కేంద్రాలను గతంలో మీ ప్రభుత్వం నిర్వహించింది. 400 రకాల సర్వీసులను ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకు 4,000 కోట్ల రూపాయలు మరియు మరొక 50 కోట్ల రూపాయల సర్వీసు ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో ఈ ఉద్యోగులు కృషి చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మీ సేవా కేంద్రాలను నడపలేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోవడం, ప్రజలకు సేవలు దూరం అవడం జరిగింది. 607 కుటుంబాల ఉపాధి కోల్పోయారు. అర్బన్ మీ సేవా కేంద్రాలు నడపడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఏమీ పడదు, సరికదా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కావున అర్బన్ ప్రాంతాలలో ప్రజలకు సేవలు అందించడానికి ఈ 170 అర్బన్ సేవా కేంద్రాలను పునః ప్రారంభించి 607 మందిని తిరిగి అబ్కాస్ ద్వారా నియమించమని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రఘువర్మ గారు. అధ్యక్ష, మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ వారిని మీ ద్వారా కోరుకునేది ఏమనగా, జీవో నెంబర్ 117ను పునఃపరిశీలించిన పిదప 117 జీవోను రద్దు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలి. దీనివలన పాఠశాలలు వ్యవస్థ పూర్వవైభవం రూపుదిద్దుకుంటుంది. 3, 4, 5 తరగతుల విలీనం రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను పునరుద్ధరించాలి. తెలుగు మాధ్యమాన్ని కూడా అన్ని పాఠశాలల్లోనూ ప్రవేశపెట్టాలి. 10వ తరగతి పరీక్షలు తెలుగులో వ్రాసే అవకాశం ఇవ్వాలి. ఎన్సీఆర్టీ సిలబస్ను రద్దు చేయాలి. 1000కి పైగా పాఠశాలలు సిబిఎస్ఈని అఫిలియేట్ అయి ఉన్నాయి. సిబిఎస్ఈ అప్లికేషన్ను రద్దు చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పచెప్పరాదు. ముఖ్యంగా యాప్లను అప్లోడ్ చేసే భారాన్ని తొలగించాలి.
12,000కు పైగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యా వాలంటీర్ను వెంటనే నియమించి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీమతి లా అండ్ ఆర్డర్ అండ్ గంజా అనే పేరుతోటి 35 పేజీల ఈ శ్వేతపత్రంలో ఒక మిస్సింగ్కి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ప్రతిపక్ష రాజకీయ పార్టీల అణచివేత ఉంది, టార్గెట్ ద సివిల్ సొసైటీ ఉంది, అమరావతి యాజిటేషన్ ఉంది, అలాగే ఎలక్షన్ వైలెన్స్ ఉంది. కానీ నేను అడుగుతున్నది ఏమిటంటే, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల ఆందోళనలన్నింటినీ కూడా గత ప్రభుత్వం తీవ్రంగా అణచివేసింది, అనుమతి ఇవ్వలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ధర్నాల మీద, ర్యాలీల మీద, దీక్షలపైన తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిన విషయం ఇందులో ప్రస్తావన లేదు. ముందస్తు అరెస్టులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అయితే ఒక చోట మాత్రం సిపిఎస్ విషయం ప్రస్తావించారు. సిపిఎస్ వద్దంటే, రద్దంటే ఇవన్నీ కూడా, ఈ కేసులన్నీ కూడా నడిపారని చెప్పి తెలియచేస్తున్నాను. జీవో 1 తీసుకొచ్చారు, కోర్టు రద్దు చేసింది, మీరు కూడా కోర్టు కంటెస్ట్ చేశారు. అందువల్ల రాజ్యాంగం గొప్పదా, 144 గొప్పదా అంటే 144కే ప్రాధాన్యత వచ్చినటువంటి పాలనలో మరి మీ ప్రభుత్వం కూడా, కొత్తగా అధికారంకి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజా సంఘాల ఆందోళనల మీద, నాయకుల మీద ఇదే రకమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తుందా, ఆ రకమైనటువంటి స్వేచ్ఛనిస్తుందా? దీనికి సంబంధించినటువంటి ఈ శ్వేతపత్రంలో ఇది మిస్ అయిందని చెప్పి దీని మీద కూడా మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో కూడా కొట్టేశారు అధ్యక్ష, జీవో నెంబర్ 1 కూడా కోర్టులో కొట్టేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి, అమరావతి కేసులు కానీ, అదేవిధంగా ముఖ్యంగా టీచర్స్ మీద సిపిఎస్ రద్దు టైంలో పెట్టిన కేసులు కానీ, ఇవన్నీ కూడా అధ్యక్ష అధ్యయనం చేస్తున్నాం. అన్ని ఎవరి మీద అయితే అక్రమంగా కేసులు పెట్టారో వాటన్నిటినీ కూడా, వాటిని ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకోవాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు. The House is adjourned to meet again at 10 a.m. tomorrow.